నిర్మల్ జిల్లా కడియం మండల కేంద్రంలోని రేషన్ డీలర్లకు గత 5 నెలలుగా పెండింగ్లో ఉన్న కమిషన్లని వెంటనే విడుదల చేసి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం కడియం మండల అధ్యక్షులు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న కమిషన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కడియం మండల రేషన్ డీలర్లు సోమవారం తహసీల్దార్ ప్రభాకర్కు వినతి పత్రాన్ని అందజేసి స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గత 5 నెలల్లో రేషన్ బియ్యాన్ని పారదర్శకంగా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఇక ప్రభుత్వం గత 5 నెలలుగా రేషన్ డీలర్లకు కమిషన్ విడుదల చేయకపోవడంతో రేషన్ డీలర్లు ఆర్థిక ఇబ్బందులకు కూరుకుపోయారని అన్నారు. ఇక ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ వేరువేరుగా కాకుండా పాత పద్ధతిలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల కమిషన్ ఒకేసారి విడుదల చేసి డీలర్ల ఖాతాలలో జమ అయ్యే విధంగా చూడాలని కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 5 నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం అనేది మా రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు 17,200 మంది కలరు. దీనిలో భాగంగా యావత్ రాష్ట్రం మొత్తం ఈరోజు ఆయా మండలాల అధ్యక్షులు రేషన్ డీలర్లు కలిసి తహసీల్దార్ గారికి వినతి పత్రము మెమోరాండము ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు తెలంగాణ ప్రభుత్వము గత ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 5 నెలల కమిషను లేక ప్రతి రేషన్ డీలర్లు సతమతం అవుతున్నాము. ఎందుకంటే ఇంటి అద్దె, కరెంటు బిల్లు, జోకే వాళ్ళ కూలి ఇవన్నీ కూడా మేము భరిస్తూ నానా యాతన పడుతున్నాము. ఇటు ఈ కార్యక్రమంలో భాగంగానే మాకు ప్రభుత్వము మేము అడగక ముందే 300 రూపాయల కమిషను, గౌరవ వేతనం 5 రూపాయలు ఇస్తానన్నారు గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు. సో ఆ కమిషను దాని గౌరవ వేతనము మాకిచ్చి మా యావత్ పునరాలోచించి ఈ 2 కమిషన్లు ఒకే విధంగా